మొగుడు దెబ్బలతో ఆసుపత్రిలో ఉన్నాడే, బతికాడా చచ్చాడా అని వచ్చి చూసావా? మీరు క్షేమంగా వస్తారని నాకు తెలుసు. ఏంటి తెలుసా? ఇప్పుడు ఎందుకు కోపడుతున్నారు? నేను ఇంట్లో ఏమైనా ఖాళీగా ఉన్నానా? అలా ఉండి ఏం పీకావు? చెప్పు రమేష్. బండి ఆపరా. అవునా రమేష్? నేనా? నేను నా హస్బెండ్ డ్రైవర్ ముగ్గురం కలిసి జీప్ లో ట్రావెల్ చేస్తున్నావురా. ఏం అడిగి ఉంటాడు? సరే రమేష్, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, రాత్రికి ఫోన్ చేస్తానురా. కాల్. ఎవరు ఆ రమేష్? మీకు తెలీదు. తెలుసుకోవడానికి అడుగుతున్నాను, చెప్పు. తెలుసుకుని ఇప్పుడేం? అక్క, ఆహా, రింగ్ టోన్ ఒక రకంగా ఉంది. చెప్పురా సురేష్. నేను నా హస్బెండ్ దొరా. నువ్వు చెప్తున్నది సన్నగా పొడుగ్గా తను మణిగాడ్రా. అయ్యో, పొట్టిగా ఉండేది కళ్యాణ్ రా. వీడు అమూల్ బేబీలాగా ముద్దగా ఉంటాడ్రా. పేరు రమేష్. ఇప్పుడే ఆ పేరు నాకు మ్యాచ్ అవుతుంది. ఓకే ఓకే, నేనే చేస్తాను సురేష్. ఎవడు ఈ సురేష్? రమేష్ ఫ్రెండ్. నువ్వు ఇంకా రమేష్ ఎవరని చెప్పలేదు. ఇప్పుడు ఏం కావాలి మీకు? రమేష్ ఎవరో తెలియాలంతే కదా. స్పీకర్లో వేయి. స్పీకర్లో వేయడానికి ఇక్కడ ఏమైనా ఉత్సవం జరుగుతుంది? చెప్పురా వంశీ. నెల్లూరులోనా? అర్చన థియేటర్ దగ్గర. అర్చన థియేటర్ వాకిట్లో ఉన్నావా? నువ్వు వెయిట్ చేస్తున్నావా? ముందు ఆ డైలాగ్ చెప్పవే. ఎవరు సార్, మీ సెకండ్ వైఫా? ఒక్క సెకండ్ కూడా నాకు వైఫ్ గా ఉండలేదురా అనుకున్నాను. ఇప్పుడు వాడి దగ్గర నువ్వేం చెప్పావరా? నీ సమస్య ఏంటి? ఫోన్ లో మాట్లాడే వంశీ ఎవరో తెలియాలంతే కదా. ఒక్క డేష్ అనవసరం. అంటే నన్ను అనుమానిస్తున్నావు అన్నమాట. కన్ఫర్మ్ చేశాను. నా గురించి తెలుసా? ఏం తెలుసురా? బుర్ర తక్కువ. ఎస్కేప్ అవడానికి నేను ఒకటి చెప్తాను విను. చెప్పు. రమేష్, కళ్యాణ్, వంశీ వీళ్ళందరినీ రోజు అన్నయ్యనే పిలుస్తాను తెలుసా? అయితే నైట్ లో? రాత్రి నేను పడుకుంటాను కదా. ఒరే నిన్ను ఏం చేస్తానో చూడు. ఏంటి? హలో వంశీ. ఏంటి? చెప్పు బాబు. రేపు సీమంతం. తెలుసు బాబు, అందుకే మేము పలహారాలు రెడీ చేస్తున్నాం. అంతలో నువ్వు ఫోన్ చేసావు. మీరందరూ కుటుంబంతో సహా రావాలి. తప్పకుండా వస్తాం. ఉంటానత్తయ్య. నా కూతురుకు నచ్చిన మురుకులు, అరిసెలు. అయ్యో, ఎవరో తలుపులు తడుతున్నారు. అయ్యో, ఎవరో తెలియటం లేదే. ఎవరు? నా కూతురికి జిలేబీ అంటే ఇష్టం. నెమ్మదిగా లోపలికొచ్చి చెప్పండి. అమ్మా ఇట్రా. నా కూతురికి జిలేబీ అంటే చాలా ఇష్టం. అది బయట ఉన్నప్పుడు చెప్పారు కదా. నువ్వే కదే లోపలికి వచ్చి చెప్పమన్నావు. అయ్యో, ఇప్పుడు ఇదే ప్రాబ్లమా? మార్నింగ్ లోపల ఇవన్నీ పూర్తి చేయాలి. సరే, ఉదయం ఎలా వెళతారు? వాడికి నచ్చిన టిఫిన్ ని మీరు చెయ్యండి. వాడికి మన మీద అనుమానం రాకుండా వాడు వెళ్ళిపోతాడు. వాడు అలా వెళ్తారు, మనం ఇటు వెళ్ళిపోదాం. అన్నిటిగా దుర్గమ్మ తల్లి దయ చూపాలి. రండి రండి. ఇంకా వాళ్ళందరూ రాలేదండి. వాళ్ళకే ఫోన్ చేస్తున్నా. త్వరగా ఫోన్ చెయ్యి. అలాగే అమ్మా. రండి రండి. చెప్పు బాబు. ఏంటి బామ్మ, బయలుదేరారా? నా మనవడు బయటికి వెళ్తున్నాడు. వాడు వెళ్ళగానే మేం బయలుదేరతాం. త్వరగా రండి బామ్మ. వస్తాం వస్తాం వస్తాం. వెళ్ళి ఫోన్ చెయ్యి బాబు. అయ్యో, ఉప్పు ఎక్కువగా ఉంది. నేను ఉప్పు తక్కువే వేసానే. నువ్వు వేసావా? మీరు కూడా వేసారా? అయ్యో, నేను వేసానే. ఇప్పుడు ఏం చేయాలత్తయ్య? మొక్కనే విసిరి కొడతాడు. ఇప్పుడేం చేయాలో తెలుసుకోకుండా పనిచేస్తున్నావు. నీ అబ్బాయి కదా, మీరే పట్టుకెళ్ళి. పెళ్లి రోజే చెప్పడం మర్చిపోయాను. నీ భర్తకి నువ్వే వడ్డించాలి, నా భర్తకి నేను వడ్డించాలి. అవునవును, మిగతా సమయాల్లో మాత్రం నా కొడుకు అంటారు. సరేనే, ఈ రోజు నుంచి చెప్పను. వెళ్ళు. మీరు రండి. వాడికి పెట్టు, నాకు పెట్టు. చట్నీలో ఉప్పు కరెక్ట్ గా ఉంది. ఏంటి ఉప్పు ఎక్కువైంది? లేదే, సరిగ్గా ఉంది. ఇవాళ చాలా రుచిగా ఉంది. అలాగా? ఇదిగోండి, ఇంకాస్త వేసుకోండి. అయ్యో, దీని ప్రేమ తగలడా. ఎప్పుడు బయటికి వెళ్తావు? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు? PWD కాంట్రాక్ట్ విషయంగా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అది వెళ్తున్నాను. సరే, ఎప్పుడు వస్తావు? అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. ఏమండి, మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తారు కదా? ఏమే, నేను ఇంకా వెళ్ళలేదు.
అంతలోనే ఎప్పుడొస్తావు కోపడకరా బాబు, కోపడకు. బయటికి వెళ్తున్నావు, 2వ ఉద్దో 3వ ఉద్దో, ఇంటికి వస్తావో భోజనానికి వస్తావో లేదో చెప్పు. ఏంటిదన్నా మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఎందుకురా నాన్న దగ్గర కోప్పడతావు? మధ్యాహ్నం భోజనానికి రాలేను, రాత్రి 12 అవుతుంది, 1 గంట అవుతుంది, పని అయితేనే రావడం కుదురుతుంది. సరిగ్గా చెప్పి వెళ్ళరా. ఏంటి ఈరోజు కొత్తగా ప్రేమ చూపిస్తున్నారు? మనిషికి ఎప్పుడొస్తావు అంటూ. నీ మీద ప్రేమ నాన్న. ఎప్పుడొస్తావు? వస్తా, ఎంత త్వరగా రావాలో అంత త్వరగా వస్తా. ఏమండి తినకుండా వెళ్తున్నారు? చట్నీ సరిగ్గా చేయడం చేత కాలేదు, ప్రేమకేం తక్కువ లేదు. బాగా అడగరా, బాగా అడుగు. బయలుదేరాడు. మనం త్వరగా బయలుదేరాం. త్వరగా త్వరగా పెట్టండి. వాళ్ళనంతే త్వరగా రమ్మని చెప్పు. మనకు ఆలస్యం అవుతుంది. అక్కడికే వస్తున్నాం. అన్ని ఉన్నాయి, రండి త్వరగా రండి. ఎవరు ఫోన్లో? చిన్నలుడు. సరే రండి. ఈశ్వరి, శుభకార్యానికి వెళ్ళేటప్పుడు శకునం చూసి రావాలి. వెళ్ళి చూడు. అయ్యయ్యో అత్తయ్య, ఆయన వచ్చేస్తున్నారు. కారు కనిపిస్తుంది. అయ్యయ్యో, ఎందుకు వెళ్ళిన వాడు తిరిగి వస్తున్నాడు? ఏంటో తెలియడం లేదే. విషయం ఏంటో ఫోన్ చేసి అడగరా. అమ్మని కూడా చూడండి, బుర్ర పగలగొట్టేస్తాను. తర్వాత తల పగలగొట్టొచ్చు, ముందు వెళదారండి. ఏం చేస్తున్నారు? పర్వాలేదు, వదిలేయండి. సర్ది చెప్తారండి. వదిలేయండి. అయ్యో, రమ్మంటుంటే. సరే సరే రండి. ఆగండి, మూయకండి. ఏంటత్తయ్య ఇంత తొందరలో కూడా నీ భార్యకి గుణములు కావాలట. నోరు తెరవకూడదు. కొబ్బరికాయ కొట్టున్నారు. చాలా ముఖ్యం, వచ్చి కూర్చోవే. చీరక్కడే. ఇదిగో మంచిదానివే. ఎలా ఉంది? వాడేంట్రా పొద్దునంటున్నాడు, సాయంత్రం అంటున్నాడు. ఇంటికి ఫోన్ చేస్తేనేమో ఎవడూ తీయడం లేదు. కుటుంబం మొత్తం డ్రామాలు ఆడుతున్నారా? వీధి కుక్కలు. ఏంటండి అంతలోపే వచ్చేసారు? ఎంతలో వచ్చారు? ఇంట్లోకేగా వచ్చాను. త్వరగా వచ్చేసావే అని అడుగుతోందిరా. అక్కడ రావాల్సిన వాళ్ళు లేట్ అవుతుందంట, మధ్యాహ్నమే వస్తారట. అవును, నువ్వేంటే నైటీ వేసుకుని నగలన్నీ ధరించావు? దొంగతనానికి భయపడే. కాదత్తయ్య. అది సరే గాని బయటేంటి కొబ్బరికాయ కొట్టారు? చెట్టుపై నుండి కింద పడి పగిలిపోయిందేమో. ఏంటి తోలు లేకుండా పడి పగిలిందా? చెప్పాను కదే. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా చెప్పగలం? ఇదే చూస్తుంటే మిగిలిన పనులు ఎవరు చేస్తారు? నువ్వేంటమ్మా ఇంతలోనే చీర మార్చావు? బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నావా? నేనే అత్తయ్యతో గుడికి వెళ్దాం అన్నాను కదత్తయ్య. నాగమ్మ తల్లి పసుపు చీర. వెళ్ళుండొచ్చు కదా. చెప్పవే. వర్షం పాడేలా ఉందని అందరం వెయిట్ చేస్తున్నాం. ఏంటమ్మా నాన్న కూలింగ్ గ్లాస్ పట్టుకొని నిద్రపోతున్నాడు? ఎండ ఎక్కువగా ఉంది కదరా, కళ్ళు మండుతున్నాయని కూలింగ్ గ్లాసులు వేసుకుని నిద్రపోతున్నారు. ఏంటి వాన ఎండ అంటూ అందరూ విచిత్రంగా చెప్తున్నారు. నువ్వేంటి బామ్మ గోడ మీద బల్లిలా అలా ఉన్నావు? ఎవరైనా తిట్టారా? భయపడకుండా చెప్పు. నోరు తెరిచి చెప్తావా లేదా? నోట్లో ఏమైనా పెట్టుకున్నావా ఏంటి? మింగే మింగే. మొహం బాగలేదు, నీ ప్రవర్తన కూడా బాగలేదు. నీ వయసుకు తగ్గట్టు రింగ్ టోన్ పెట్టుకోవచ్చు కదా. తీయండి తీయండి. అయ్యో ఈశ్వరి, నాకు నడుము నొప్పే. వచ్చి తీస్తున్నావా? హలో, ఏంటి బామ్మ బయలుదేరారా? కోళ్ళ డాక్టరా? కోడిని మాత్రమే చూస్తారా లేక కుక్కని కూడా చూస్తారా? చెప్పు బాబు, చెప్పు చెప్పు. ఏంటి బామ్మ ఇంకా రాలేదు? బయటికి పోయిన మనవడు తిరిగి వచ్చేసాడు. ఎప్పుడు బయలుదేరతారు? తెలియటం లేదే. ఈశ్వరి వస్తున్నానండి.
అయ్యయ్యో షర్టు విప్పేశాడయ్యా. టీవీ ఆన్ చేసి కూర్చున్నాడు. బామ్మా నేనిచ్చే ఐడియాలో బ్రహ్మానందం పర్ఫార్మెన్స్ ని నువ్వు ఓవర్టేక్ చేస్తున్నావు. అయ్యయ్యో గుండె నొప్పిగా ఉంది కోడలా, గుండె నొప్పిగా ఉంది. అయ్యో కోడలా, అయ్యో గుండె నొప్పిగా ఉంది. అయ్యో అత్తయ్యకి గుండె నొప్పిగా ఉందంట, అమ్మకి గుండె నొప్పిగా ఉందంట, అమ్మకి గుండె నొప్పిగా ఉందంట. అవును. అయ్యయ్యో ఏమండి వాడిని ఎందుకే పిలుస్తున్నావు? కూడదా? ఊరుకోవే. అయ్యో అయ్యో మా అమ్మకి ఏమైంది? కిచెన్ త్వరగా కిచెన్. ఏమండి డోర్ ఓపెన్ చేయండి. డోర్ కాదు ఈ డోరు. బాగా నొప్పిగా ఉందా బామ్మ? అవునరా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు? బాలకృష్ణ. ఏ బాలకృష్ణ? అదే నల్లగా లావుగా ఉంటాడే. మీ తాతని సరిగ్గా వైద్యం చేయకుండా చంపేశాడే అతనే. వైద్యం కూడా సరిగ్గా రాదు. అయ్యో ఆ రోజు తాత ఈ విషయంలో తప్పు జరిగింది. ఈ రోజు నీ విషయంలో ఏదైనా జరిగిందో వాణ్ణక్కడనే కాల్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా? తుపాకీ తీసుకురావడానికి. తుపాకీనా? అటు వెళ్తున్నాడు, మళ్ళీ ఇటు వెళ్తున్నాడు. అయ్యో నన్ను వదిలి వెళ్ళిపోతున్నారేంటా? హలో అలా గోవిందరాజరెడ్డియా? అవును. పురుగుల మందు షాప్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏమేంటి? మీ పెద్ద కొడుకు అరుణ్ ప్రసాద్? అవును. అయితే చిన్న కొడుకు మణిశంకర్? అవును. ఏమండి మీ చిన్న కొడుకు మా షాపు నుంచి అన్ని మందు డబ్బాలు తీసుకెళ్తున్నాడండి. ఏమంటున్నావు? వాడు వెళ్ళేది చూస్తుంటే అంతా తాగి సస్తాడండి. ఏమంటున్నావయ్యా? దానికన్నా ముఖ్యమైన విషయం, మీ పెద్ద కొడుకు తీసుకున్న దానికే ఇంకా డబ్బు రాలేదు. ఇప్పుడు చూస్తే మీ చిన్న కొడుకు అంతా అప్పు చేసి తీసుకెళ్లాడు. ముందు నా డబ్బు నాకు రావాలి, లేకపోతే నా మందులు నాకు రావాలి. హలో అలా పెట్టేశారు. ఒక్కొక్కడు అప్పుడు కష్టంలో మందు తాగుతాడు, కానీ వీళ్ళు సావడానికి అప్పులు పెడుతున్నారు. ఏ మనిషిలో అర్థం కాలేదు. మణి ఆగు. మణి చెప్పేది వినరా? మణి నాకెవరు అక్కర్లేదు, నేనేదో తాగి ఎలాగో పోతా. చేయాల్సిందా చేసేసి ఇప్పుడు పిలిస్తే ఎలా వస్తారు? బాగా చెప్పయ్యా వాళ్ళకి. ఇప్పుడు ఏ తప్పు జరిగింది? అన్న తమ్ముడు ఇద్దరు ఒకే ఇంట్లో లవ్ చేస్తే తప్ప. మీకు రహస్యం తెలుసా? నేను ఒకే ఇంట్లో అక్క చెల్లి ఇద్దరిని లైన్ లో పెట్టాను. నెక్స్ట్ వీక్ నాకు నా మరిదికి పెళ్లి. నా పిల్ల శుభలేఖల్ని ఈ ఊరు మొత్తం ఇచ్చి వస్తుంది, కానీ మీకు మాత్రం రాదండి. నన్ను కొడతారు. అందుకని ఉండండి, మంచి మనిషిగా ఉండండి, కానీ ఇంత మంచి మనిషిగా ఉండకూడదు. బాబాయ్ ఒకటి గుడి దగ్గరలో ఆడ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే దొరికిపోయి. తాళే పోయింది, ఇంక దండెందుకు దండగా. పడిందా? సారీ, మనం అనువైపోనాది దొరా. ఈ స్కీమ్ ఏదో బాగుందే. ఏ పిల్లయితే ఏంటి, మనకి పెళ్లి ముఖ్యం. అమ్మాయివా ముద్దు గుమ్మాయివా లేక అందాల అపరంజి బొమ్మాయివా, పాపాయివా కన్నె దీపానివా సకల కళలు కలబోసిన రూపానివా, మిన్నున్న తారకలు మన్నుకే దిగివచ్చి రవికనులు కప్పేసి రవికలను విప్పేసి నిలవంకతో నేలపై నెలల తరబడి సరసులో సరసాలు వాడగా ముడిపడి జనించినట్టి అతిలోక సుందరీమణుల్లో ముందున్న మందార మాధురి, నిన్ను పొగడడానికి పదముంది పెదముంది, నిన్ను కలవడానికే నడకుంది పడకుంది. మాలిని కన్నాను నీ కలను బాగుంది, లీలగా విన్నాను నీ పలుకు నచ్చింది. యోచించడం మాని యాచించుతున్నాను, నీ మంచి చెడ్డల్ని నే పంచుకుంటాను. సంద్రాలు ఏడింటిని దాటి వస్తాను, లోకాలు మూడింటిని అధిగమిస్తాను. సయ్యన్నని సెగకై నేను వేచాను, పై పైన కాదు నేను లోలోన దాచాను. ఆగమంటే ఇంక నేనాగలేను, మూగకాలముతోటి నేవేగలేను. ఎట్టి కష్టం పైన నే తట్టుకుంటాను, ఒట్టుగా నీ చేయి నే పట్టుకుంటాను. మరి పట్టుకోమంటావా? ఏటి దొరా ఏటేటో చెప్తున్నావు. మళ్ళీ అడగ నేను చెప్పలేను. సింపుల్ గా నువ్వు నాకు నచ్చావు, మనం పెళ్లి చేసుకుందామా? అదేటి దొరా, నీ దండ నా మెళ్ళో పడ్డప్పుడే మనం అనువైనది. పోనీ మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అట్ట కాదు, ముందు గూడెం వెళ్ళి మా అయ్యతో చెప్పి మనవకి సిద్ధం చేస్తాను. అట్టాగేనా? అదిగదిగో అదే మా గూడెం. వస్తానే.
సాయంకాలం నేను వచ్చేస్తాగా. నువ్వు వివేకు అలో బ్రదర్స్ లాగా ఉన్నారు. ఎవరు మాత్రం ఏం చేస్తారు? జరిగిన దాన్ని మర్చిపోయి ఆ వివేకుని ఎలా పట్టుకోవాలో మెదడు పెట్టి ఆలోచించండి. అబ్బా, అసలు ఈ పరుగులేంటో ఈ దెబ్బలేంటో చచే గోల గోలని. ఇక్కడేమో ట్రైబల్స్ కోలా, అక్కడేమో దెబ్బల మోత, ఇక్కడేదో ట్రైబల్స్ పండగ జరుగుతున్నట్టుందిరా. ఏడనే నువ్వు మనసు పడ్డ మగాడు వస్తాడయ్యా. అదిగో ఆడ నిలబడ్డాడే ఆ మహారాజే నన్ను మనవాడిపోయేది. సావాసగాళ్లతో వచ్చినాడు. మా కోనకి నీ మీద మనసైనది. బొంగుదేవరా అనగా నీతో మనసేయాలా? ఏమంటావు దొరా? నేనేమంటాను? అయినా అసలు మీకున్న నా మీద ఆశపడ్డం ఏమిటి? నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. ఏందే కూన ఈ మహారాజు ముందుకెత్తాడు. ఏటి దొరా బాస తప్పుతున్నావు? నా మెళ్ళో దండేసింది నువ్వే కదరా. అడవి మల్లంటివి, నాజూకు నడువంటివి, రంబంటివి మరసినావా దొరా? చూడు వినోద్, ఇది ఆ వివేక్ గడి పని అయి ఉంటుంది. వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు. తప్పకుండా పట్టుకుందాం. మనకు మంచి ఛాన్స్ దొరికింది. నువ్వు వాళ్ళ కోసం నటించు. వాడు వచ్చిన వెంటనే పట్టుకపోదాం. ఈ లోపు జరగకూడదు ఏదైనా జరిగిపోతే నీకేం ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటాం. వెళ్ళు వెళ్ళు వినోద్, వెళ్ళు వెళ్ళు. ఏంది దొరా మీ గుసగుసలు? ఎంతకీ మా కూనను మనవాడతావా లేదా? అలాగే ఆడేస్తాను. చూడు దొరా, మా గూడెం ఆచారం ప్రకారం మా కూనను మనవాడాలంటే బొంగుదొర అనగా 18 కొరడా దెబ్బలు తినాలా. ఓ దొరా ఇటురా. ఏ ఇక్కడ వాస్తు బాలేదా? ఓ సింగా, మన ఆచారం చూపించరా. నేను కొట్టేసుకుంటా ఇలాగిచ్చి. కూన ఆడిపోయి బొంగుదర ఆనలేదు, అందుకే దెబ్బలు తట్టుకోలేక మూర్సపోయినాడు. నువ్వేమీ మర్యాద పెట్టుకోకే కోనా. అయ్యా హాయ్. అరే మేరీ ప్యారీ జానీ రంభా, నువ్వు మనువుకు సిద్ధమైతే నేను సిద్ధమే. ఎవరిది ఈ బాడీ? మీ డాడీ? మీసం ఒరిజినలా? చొక్కా నచ్చిందా? ఏంటి బనీన్ కూడా? బొంగుదేవరా, నా కూన కోరిక తీర్చినావా? ఎంత తప్పు జరిగిపోయినా అది ధరా. బొంగుదేవరా, క్షమించు క్షమించు. కస్రబాద తప్పేంటండి అసలు? ఏమైందని? రక్తం కారేటట్టు కొట్టినా ఒంటి మీద వాతర జాడేలే. నిజంగా నువ్వు ఆ బొంగుదేవర కూనవేదరా? ఆ బొంగుదర సాక్షిగా నీకు కొట్టుడు లేదు దొరా. ఇక నా కూనని నీ చేతిలో పెట్టినా దొరా, ఇక మనమైనట్టే. ఏ సాంబా, ఏ సింగా, ఏ గంగా, ఏ మంగా, ఏ జంబు, ఏ మంగు, రండిరా రండి. మన గుడం ఆచారం దొరగారికి చూపుదాం. రండిరా రండి. మై డియర్ మిసాల్ అంకుల్, మీ కోయాచారం ప్రకారం మా పెళ్లి అయిపోయింది కదా, సో నేను రమ్మని తీసుకుని బయలుదేరతాను. యాడికి పోతావు దొరా? అదే మా ఊరు తీసుకెళ్లి రంభతో సంబరాలు చేసుకుంటాను. జర సైసు దొరా. ఆ నలుగురు ఎవరో నీకు ఎడకనా దొరా? మీ బాడీ గార్డ్సా? బాగున్నారు లేతగా. మా కూన పెనిమిటులు. ఏంటి నీకు నలుగురు మొగుళ్ళ? అవుదరా, మాది పాంచాళీ వంశం. ద్రౌపది మా కులదేవత. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా దొరా
అదే మా కులాసారంగా పాటిస్తూ ఉన్నాము. బాగుంది, పాటించండి. అయితే మీది ద్రౌపది వంశం అవుదరా? అది మీ కులాచారం. అలాగే మాకు ఓ కులాచారం ఉంది. అదేందో అది అలా పైకి చూస్తూ ఉండండి. బొంగు దొరకోన సిరుతల్లే ఉరుకుతుండు, ఆడికి సావు లేదు. పదండ్రా పోదాం. వస్తుంది భరత్లాగే ఉన్నాడు కదూ? అవునవును భరతే. నిన్ను పాడుతూ బండి పోనేమంటే బండి ఎందుకు ఆపేవరా మధ్యలోనే? రేయ్, నేనెక్కడ్రా బండి ఆపాను? మన మనోహర్ అన్న శివ అన్న దారికి అడ్డంగా నిలబడి ఆపారా? శ్మశానంలో ఆపి దెయ్యాలంటే భయపడతామా ఏంటి మనం? ఏ మావా, నిజం చెప్తున్నానయ్యా. అన్నా మా నిద్ర ప్రాణాలు తీయడమే కాకుండా మా నిద్రతో కామెడీ చేస్తున్నాడు. నేను చూస్తానే ఉన్నాను, చాలా ఓవర్గా వెళ్ళిపోతున్నా. మమ్మల్ని మనుషులు చేయండి ఏమేంటి అన్నా? మీ ప్రాబ్లం ఏంటి? మాకేమీ వద్దు, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి వదిలితే చాలు. అంత త్వరగా మిమ్మల్ని ఇంటికి పంపిస్తామా? నీకు తెలిసిన మంత్రాన్ని చెప్పి రాయేసి కొట్టు. పొగరు చూసావన్నా? అన్నా నువ్వు గుడ్ బాల్ ప్లేయర్ కదా, గుడ్ బాల్ కొట్టినట్టు ఒక తన్నుదన్నా చచ్చిపోతాడేమో. చావుని అన్నా ఆత్మగా మారొచ్చి మనకు తోడుగా ఉంటాడు. సరే సరే. ఏమావా, వీళ్ళేమన్నా మనుషులు అనుకుంటున్నావా రాళ్లతో తరుగు కొట్టడానికి? రే, వాడు ఆల్రెడీ ఒకటి పోసాడు, రెండుకి వెళ్ళక ముందే ఇంటికి పోనివరా. నేను చెప్పాను కదా, పోసేసాడు. ఉండు, అడిగి చెప్పనా? దీనికంతా మీటింగ్. మనం ఏమన్నా తీవ్రవాదులమా నక్సలైట్లమా దెయ్యాలతో మాట్లాడటానికి? చెప్పు చూపిస్తే పారిపోద్ది. చెప్పు చూపిస్తే మేము వెళ్ళిపోతాం అనుకున్నావా? పేరంగి వచ్చినా మేము వెళ్ళిపోవురా. చెప్పన్నా. 4 పీకి బండి. అన్నా, ఎందుకన్నా ఇలా దారికి అడ్డంగా నిలబడి ఇబ్బంది పెడతారు? చనిపోయిన తర్వాత మీ ఊరు యమలోకం, అక్కడికి వెళ్ళొచ్చు కదా. అది చెప్పడానికి నువ్వెవర్రా? రే, యమలోకానికి వెళ్తే ఫైల్ అటు ఇటు తిప్పి మీకు ఆయుష్ గట్టి కిందకి వెళ్ళండి కిందకు పంపించారా? రే, నా పరిస్థితి మీకు తెలియదు. నన్ను తలుచుకొని నా పిల్లం రోజు తిట్టుతూ పడుకుంటోందిరా. నన్ను కన్న తల్లి నా కట్టుకున్న భార్యని పిల్లలు కనలేదని రోజు తిడుతూ ఉందిరా. బతుకున్నప్పుడు డాక్టర్ని కలిసి పిల్లలు కనడానికి దిక్కులేదు, చచ్చిన తర్వాత ఆత్మలా వచ్చి ఫీల్ అవుతున్నావా? మిమ్మల్ని మళ్ళీ బ్రతికించలేను. ఎందుకు ఇలా వాగిందే వాగి టైం వేస్ట్ చేస్తారు? అదంతా కుదరదు. మమ్మల్ని మనుషులు చెయ్యి. ఏమామా, నువ్వే కదా కావాలంటే నా ప్రాణాలు తీసుకో నా కోడల్ని బ్రతికించు అన్నావు. నువ్వేమో నా ప్రాణాలు తీసుకో నా చెల్లెల్ని బ్రతికించు అన్నావు. అందుకనే పంపించేసా. ఊరు నాయుడు పొరపాటుగా అన్నారా, అందుకని నేను చంపేస్తావా? ఏమామా, నువ్వే కదా ఏడ్సావు. అది మా ఊరి ప్రేమరా. ఓహో, నీ ఊరు పైన వేషం ఏంటో ఇప్పుడే తెలిసి వచ్చింది. మేము ఎలాగైనా ఏడుస్తాం, అది అడగడానికి నువ్వెవర్రా? ఊర్లో మా చెల్లెలు చచ్చిపోయిందని ప్రేమ ఎక్కువై ఏడ్చాం, దానికి ఇలాంటి శిక్షరా? ఏరా, ఊర్లో ఎవరైనా చనిపోతే ఇలాంటి శిక్ష పడుతుందంటే ఎవరు ఏడవర్రా అని నవ్వుతూ ఉంటారు. అవును, ఇంటికి అందరూ నవ్వుతూ ఉంటారు. పోరా రే, మా ఇద్దరిని ఎలాగైనా మనుషులుగా మారుతా. చూసావా ఎలాంటి టైంలో ఎలాంటి రింగ్ టోను? అయ్యా చెప్పండి అయ్యా. అలాగే అయ్యా, నేను వచ్చి చూస్తా. మామా, మాస్టర్ గారు పిలుస్తున్నారు, రండి. రే భరత్, ఇదిగో చెప్పు. ఎందుకు? ఇందాక చెప్పాను కదా, దెయ్యాలు పోతాలు వస్తే చెప్పు చూస్తే పోతాయి. అది సినిమాలో, నిజ జీవితంలో మనుషులే దీన్ని చూసి పరిగెడతారు. దెయ్యాలంతా పరిగెత్తావు అన్నా. చెప్తే ఎవరు వినరు కదా. నేను వెళ్ళి ఏం చేసినా ఆలోచించే చేయాలి. కాస్త ఉండండి, నేను వెళ్ళి పిలుస్తా. ఇక్కడే ఉండాలన్నా. పిలుస్తానంటాడేంటి? ఏదో పెళ్లి భోజనాలకి పిలుస్తాడన్నట్టు. ఒకవేళ వాడి పెళ్లికి పిలిచినా మనం వెళ్ళి భోజనాలు కూడా తినలేమన్నా. లేదన్నా, నాకు నమ్మకం లేదన్నా వీడు మనల్ని మనుషులుగా మారుస్తాడని. భర్తతో భోజనం చేసేటేమో అని భోజనం చేయకుండా కొంచెం ఆట చూపిద్దామా? మనం పగ తెచ్చుకుందాం. మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చినోడిని కొంచెం ఆట పట్టించి చూద్దాం. సైలెంట్ గా కూర్చో. రే భరత్, మమ్మల్ని తినేయకుండా చేసి నువ్వు తింటున్నావా? నిన్ను తినేయకుండా చేస్తా. ముట్టుకోవద్దు. అయ్యో అత్తయ్య, ఏంట్రా మాకేదో జరిగింది, మీరే చూసుకోండి. నిన్ను వదిలిపెట్టమరా? ఏంట్రా నైట్ లో నిద్రపోలేదు, పగలు ఏదేదో వాగుతున్నావు. ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతోందిరా? ఏం లేదు, ఒక చిన్న డ్రామా జరుగుతోంది. మనోడు దెయ్యాలతో మాట్లాడడం మొదలెట్టాడు. అవునవును, అంటే దెయ్యం అది ఏదో అంటున్నాడు. వీడికి మనం ఫ్రెండ్ అయ్యాం కాబట్టి వీడితో పాటు మనం తిరగాల్సి వస్తుంది. దీనికి ఫినిషింగ్ ఎప్పుడో తెలియడం లేదు.
అన్నా ఇలా చూడు, వయసులో పెద్దోడు అని మర్యాదిస్తున్నాను. ఏంట్రా వయసు అది ఇది అంటున్నావ్? అయ్యో, బావనికి ఏమైంది? నిన్ను కాదమ్మా, ఈ చనిపోయిన శివ అన్నాను మనోహర్ అన్నాను నన్ను భోంచేయనివ్వకుండా ఏడిపిస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వచ్చారా? నువ్వే పిచ్చి వాళ్ళ వాగుతున్నావు. పొద్దు నుంచి ఆకలిగా ఉంది, కాస్త తిన్నామంటన్నా. మేము కూడా భయంకరమైన ఆకలితో ఉన్నాం. నెలా తినేస్తాం అనుకున్నావు? బావా అసలు ఎవరితో మాట్లాడుతున్నావ్? చెప్పు. అమ్మా వీళ్ళు తిన్నిచ్చిలా లేరు, కాస్త టీ అయినా ఇవ్వండి. అన్నా టీ తాగుతాడట. టీ వచ్చింది చూడు. ఇవ్వమ్మా. వేడిగా ఉన్నాయి. టీ కావాలా? టీ నువ్వు ఎలా తాగుతావో చూస్తావురా. రా రా. ఓరి పాపాత్ముల్లారా. హలో పిల్ల, నిన్నే నిన్నే ఆగు ఆగు. ఎవరిని చూసి అంటున్నావు? నేనెవరినో తెలుసా? పిల్ల, నువ్వేమైనా పెద్ద రౌడీవా? నేనెప్పుడన్నాను నీ కళ్ళకి అలా కనిపిస్తున్నాను? ఇంకా నేను గోజీ పెట్టుకున్నావు అంతే, లేకపోతే ఎదురుగుండా కుక్క ఉంది. ఎలా ఉన్నాను? నువ్వు నాకంటే గొప్ప రౌడీవా? అయ్యా బాబాయ్, నువ్వు చాలా ఓవర్గా చేస్తున్నావు. నీ మీసం మాత్రం నాకు కనిపించట్లేదు. అది వదిలే. నీ బావ విషపావుని కొట్టాడా లేదా? మా బావ విషపావుల్ని కొడతాడు, విషంగా ఉండే వాళ్ళని కొడతాడు. మరి నిన్నెందుకు వదిలేశాడు? నేనేం చెప్తున్నాను, అటు చూడవయ్యా. విండి రండి. అయితే నువ్వు చెప్పవన్నమాట. చెప్పాలి. ఆహా, ఓ వచ్చేసారు కొత్తగా వచ్చిన సంక్రాంతి అల్లుళ్ళు. చెప్పండి చెప్పండి, ఏంటి ఆలోచిస్తున్నారు? ఈ పిల్లతోటి ఏంట్రా గొడవ పడుతున్నావు? ఇది ఇలా చూడు గురువా. ఎక్కడ చూడమంటున్నావు? చూడు. అయ్యో అది కాదు గురువా, ఇంతకీ భరత్ విషపావుని కొట్టాడా లేదా అది చెప్పండి. నాకు డైలీ ఫుల్ కొట్టిన నిద్ర పట్టడం లేదు గురువా. అదే టెన్షన్ మాకుండాదిరా. ఇంకా ఎందుకు దాని గురించి మాకు చెబుతున్నావు? ఆ పిల్లలైనా ప్రశాంతంగా నిద్రపోనీరా. ఇలా చూడండి, మీరే కదా పెద్ద మనుషులు, దానికి జవాబు నాకు ఖచ్చితంగా తెలియాలి. అంతవరకు నేను ఇక్కడి నుంచి కాదన్నా. మీ తాత ఈ ఊరు పంచాయతీకి పెద్ద మనిషిగా ఉండేవాడు, అందుకని నేను వదిలేస్తున్నావు. లేదనుకో లేకపోతే చంపేస్తారా? చంపి ముక్కలు చేసేవాళ్ళం. మీరు చంపేసినా పర్వాలేదు, విషపావుని కొట్టాడా లేదా అది నాకు సమాధానం చెప్పండి, లేదంటే ఇంకో పిల్లని అడిగారా. ఆ విషయం వాడిని అడుగు, మా దగ్గర అడుగుతావేంట్రా? పావుని అడగమన్నట్టుగా ఉన్నావు నువ్వు. కాసేపు ఉంటే అది చెప్పుద్దా. ఒక ఫుల్ తాగినా నిద్ర పట్టడం లేదు, ఇంకో ఫుల్ తాగి ఊరేసుకు చావాలి నేను. పోవయ్యా. ఊరేసుకోబోతున్నావా? ఒకవేళ నువ్వు ఊరేసుకోవాలనుకుంటే ఆస్తంతా నీకు రాసిచ్చి కర్మ చేసి వెళ్తాను. అలాగా, నీ ఆస్తి నువ్వే ఉంచుకో, నువ్వు చచ్చాక నీకు మిసుడుగా ఇస్తాను. చూసావయ్యా, నీ నళినితో పాటు సరే కానీ ఒక 120 ఇస్తావా? నీ నళినినే అడుగు. అన్ని నళిని అడిగితే ఇంక నువ్వెందుకు? అల్లుడు జాగ్రత్త జాగ్రత్త. నోరు మూసుకొని ఎవరైనా వస్తున్నారా? రే అల్లుడు జాగ్రత్తగా ఎక్కువ అని చెప్తున్నా. మామా నోరు మూసుకో. ఏం చెప్తావు? తెలుగు తక్కువ మావయ్య అంటావు అంతేగా. మెల్లిగా ఎక్కరా, మెల్లిగా. సూపర్ కదా. సరే సరే జాగ్రత్త, వెళ్ళు వెళ్ళు. జాగ్రత్త. అబ్బా, ఏంటి వీడు ఏదో వస్తువు తీసుకొస్తానని ఒక మూటనే తీసుకొస్తున్నాడు. ఏంటిది? ఆ మూటలో ఏముందో ఏంటో ఏం అర్థం కావడం లేదే. నల్లికి స్ప్రే కొట్టి తీసుకొస్తున్నాడా ఏంటో? పెళ్లి చేసుకోవడానికేమో మామా. అయ్యో, మనల్ని కూడా ఇరికిచ్చేలా ఉన్నాడే. ఏం చేసుకొని వచ్చాడు ఏంటో. రే 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 రే, చూసిరా, జాగ్రత్త. అయ్యో, ఏం చేస్తున్నాడు వీడు? మామా జాగ్రత్తగా చూసుకోండి, నేను కొద్దిసేపట్లో వచ్చి చూస్తా. మళ్ళీ వస్తా బావా. వెళ్ళు వెళ్ళు. అందులో ఏముందో చూద్దాం. చూడు. ఏం అర్థం కావడం లేదే. ఏం చూస్తాను.
ఏం జరుగుతోంది అసలు? ఇంట్లో ఏముంది? ఉండు నేను చూస్తానులే. నాకు భయం వేస్తుంది. మన యాల్ని మామా, ఏంటి యాల్ని నన్ను గుర్తుపట్టలేక కొట్టావా? వీళ్ళందరూ మన వాళ్ళే, నేను గుర్తులేనా? ఏంటమ్మా పెద్దోళ్ళ మర్యాద కూడా లేదా? నేను చిన్నాన్నమ్మా. పాలు పూసి పెంచిన చిలక నువ్వు నా చిలక, ఎందుకమ్మా నువ్వు ఇలాగా చేస్తున్నావమ్మా? చిన్నాన్నమ్మా. అన్నయ్యని కొట్టావు, మామయ్యని కొట్టావు, నన్ను మాత్రం కొట్టకు. మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా, మనం మంచి ఫ్రెండ్స్ కదా. నన్ను కొట్టకు. అమ్మా దేవుడా, బతికించావయ్యా, నన్ను కొట్టలేదు. మా బోబుతో చంపిన అమ్మాయిలా ఉంది మేడం. అగ్గిపెట్టు ఉందా? వెలిగించుకోవాలి. అయ్యో, నేను ఇంతవరకు చూడలేదు.